మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో మన తిరువూరులో జరుగుతున్న సందర్భంగా జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఫ్యాక్టరీ సెంటర్ నుండి భారీ ప్రదర్శన. తదుపరి వ్యాస విగ్రహం సెంటర్ నందు బహిరంగ సభ. సభాధ్యక్షుడు కామ్రేడ్ ఎం నాగేంద్ర ప్రసాద్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ చేస్తున్నారు. పార్లమెంట్ లో సవరణ చట్టం పెట్టారు. ముస్లింలే కాదు వక్ఫ్ బోర్డులో హిందువులు కూడా ఉండాలని, ప్రభుత్వ ప్రతినిధులు ఉండాలని. వక్ఫ్ బోర్డులో హిందువులు ఉండాలి, కానీ హిందూ దేవాలయాల్లో ముస్లింలు క్రైస్తవులు ఉండకూడదా? దేవాలయాలన్నీ హిందువుల ఆధీనంలోనే ఉన్నాయి, మసీదులన్నీ ముస్లింల ఆధీనంలోనే ఉన్నాయి, చర్చిలన్నీ క్రైస్తవుల ఆధీనంలో ఉన్నాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మత సామరస్యంతో జీవిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి దేవుణ్ణి, గోళ్లని రాజకీయం చేసి
అధికారానికి ఎగబాకాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకని విశ్వ హిందూ పరిషత్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంది. నేను అడుగుతున్నాను, ఇక్కడ దేవాలయాల మీద హిందువులకి అధికారం ఉండాలి, ప్రభుత్వ నియంత్రణ వద్దు అంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరివారం బీజేపీ వాళ్ళు, ఆ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ దేవాలయాల్లో ఎవరి నియంత్రణలో ఉన్నాయి చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటని చెప్పి అడుగుతా ఉన్నాను. బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చట్టం తీసుకొచ్చాడు దేవాలయాలన్నింటినీ ప్రభుత్వ నియంత్రణలో తీసుకొస్తూ. అవునా కాదా చెప్పండి అని అడుగుతా ఉన్నాను. అంటే ఉత్తరప్రదేశ్కు ఒక చట్టం ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కు ఇంకో న్యాయమా? అయోధ్య రామాలయాన్ని ప్రారంభించింది ఎవరు? కాశీ విశ్వనాథుడి దేవాలయం రెండోసారి ఆధునీకరణ పనులు ప్రారంభించింది ఎవరు? అయోధ్య దేవాలయ ట్రస్ట్ని నియమించింది ఎవరు? అందులో ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారా లేదా అడుగుతా ఉన్నాను. అంటే అవన్నీ మీ ఆధీనంలో ఉండాలి, మీ ప్రతినిధులు ఉండాలి, ప్రభుత్వ ప్రతినిధులు ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ప్రభుత్వ నియంత్రణ వద్దా? అంటే ఎవరు నియంత్రణలో పెడతారు? అంటే మహంతులు, ధర్మాచారులు, ఎవరా ధర్మాచారులు? ప్రజలకే తెలియదు ఆ ధర్మాచారులు యుగం పోయి వందల సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది, ప్రజలందరికీ హక్కు. నేను అడుగుతున్నాను, ఈరోజు ముస్లింల మీద ఈ నియంత్రణ ఉందని అడుగుతున్నారు కొంతమంది. హెచ్చరించడానికి ఈ రోజున ఈ సభ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారింది రాష్ట్రంలో. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.